జనసేవ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ ఆదిశేషు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్ ఆదిశేషు ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన సొసైటీ మాచవరం విజయవాడ వారి ఆధ్వర్యంలో మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశేషు మాట్లాడుతూ జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా జనసేవ సొసైటీ యూత్ పార్లమెంట్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపిక కాబడిన విద్యార్థి నాయకులు, యువ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. యువత పాలిటిక్స్ లోకి రావాలి, పాలిటిక్స్ డిసైడ్ చేయాలి, జాతీయ రాజకీయాలను డిసైడ్ చేయాలి. రాబో ఎలక్షన్స్ లో ఒక డైరెక్షన్ యువతకు ఇవ్వాలి. 100% యువత ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. ఓట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అదే విధంగా మంచి నేతలను ఎన్నుకోవాలి. పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా ఈ దేశానికి, రాష్ట్రానికి సరైన నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. నా పేరు సిహెచ్ వంశీ. నేను జనసేవ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మా పక్కన ఆదిశేషు గారిని మన నేషనల్ జనసేవ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారిని ఈ నెల 26వ తేదీన జరగబోయే యూత్ పార్లమెంట్ గురించి ఆయన మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎక్స్ ఏబీవీపీ ఆల్ ఇండియా లీడర్, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అదేవిధంగా జనసేవ సొసైటీకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నెల 26వ తేదీన విజయవాడలో స్టేట్ లెవెల్ యూత్ లీడర్స్ యొక్క కన్వెన్షన్. రాబో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యువత ఏం ఆలోచించాలో, యువత ఏ విధంగా లీడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయబోతున్నాం. ఈ యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం ప్లాన్ చేయబోతున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి విద్యార్థి నాయకులు, యువ నాయకులు రాబోతున్నారు. విజయవాడ నగరంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రాం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, ప్రముఖ దళిత నేత, ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అధినేత శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా చాలామంది, బంగారు లక్ష్మణ్ గారి కూతురు శ్రీ బంగారు శృతి, కొంతమంది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ గారి కూతురు, ఆరా ఫౌండేషన్ ఎవరైతే ఆరా సంస్థ ఎలక్షన్స్ సర్వేలు ఏవైతే చేస్తున్నటువంటి సర్వే యొక్క సిఇఓ అయినటువంటి ఆరా మస్తాన్ గారు, ఇలా అనేక మంది గెస్టులు ఈ కార్యక్రమానికి వచ్చి, అదేవిధంగా కరోనా టైంలో మన కరోనా ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసినటువంటి మన ఆనందయ్య గారు, అనేక మంది యువత ఎవరైతే ఉన్నారో, యువత పొలిటిక్స్లోకి రావాలి, పాలిటిక్స్ డిసైడ్ చేయాలి, జాతీయ రాజకీయాలను డిసైడ్ చేయాలి, రాబో ఎలక్షన్స్లో ఒక డైరెక్షన్ యువతకి ఇవ్వాలి, 100% యువత ఓటింగ్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, అదేవిధంగా మంచి నేతలను ఎన్నుకోవాలి. పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సరైనటువంటి నేతలను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ యూత్ పార్లమెంట్ డిసైడ్ చేయబోతున్నాం జనవరి 26వ తేదీన. ఈ కార్యక్రమంలో ఉద్ఘాటన కార్యక్రమం, ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఒక మంచి డైరెక్షన్ ఈ యొక్క గెస్ట్ల ద్వారా ఉంటుంది. మనందరికీ కూడా గైడెన్స్ ఉంటుంది. అదేవిధంగా యూత్ పార్లమెంట్ అని చెప్పేసి ఎవరైతే యువత ఏం కోరుకుంటున్నారో, ఈ రాష్ట్రంలో ఈ సొసైటీలో ఏం కోరుకుంటున్నారో, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో, ఈ యొక్క నాయకులు ఏ విధంగా ఉంటారో కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పబోతున్నారు ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు అన్ని జిల్లాలు చూసిన వాళ్ళు. అదేవిధంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో కొద్దిగా యూత్గా ఉండి 40 years బిలోలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, సమాజంలో సేవ చేస్తూ సమాజానికి నాయకత్వం వేస్తున్నటువంటి ఒక 50 మంది సోషల్ వర్కర్స్ను మేము సెలెక్ట్ చేయబోతున్నాం. ఆ 50 మంది సోషల్ వర్కర్స్ను ఫెలిసిటేషన్ చేయబోతున్నాం ఈ గెస్ట్ల ద్వారా. ఎందుకంటే ఇటువంటి లీడర్స్ తయారు కావాలని చెప్పేసి. కాబట్టి యువత ఖచ్చితంగా, చాలా వరకు యువతకు ఆలోచన ఏముంటుందంటే రాజకీయాల, అది మా పని కాదు, మేమంతా రాజకీయాల సంబంధం ఉండదు, రాజకీయాలు బురద పట్టిపోయింది, రాజకీయాలు మరక పట్టిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ యువత రాజకీయాలకు దూరం అవుతున్నారు. కాబట్టి యువతకు ఒక డైరెక్షన్ మేము ఇవ్వబోతున్నాం. రాజకీయాలకు రావాలి, రాజకీయాలను మార్చాలి, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, ఈనాడు డబ్బులతో సంబంధించినట్టు రాజకీయం ఈనాడు తయారైంది.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.